హీస్ ఆల్ ఓవర్ ద అంతే. మూవీ, కానీ స్క్రీన్ టైం 3 hours మూవీలో ఓన్లీ 45 మోహన్ minutes. లాల్ ప్రెసెన్స్ ఉంటుంది కానీ బట్ ఎక్కడ కనిపించడు. ఏదో ఇంటర్వ్యూలో చూసాను, దిస్ ఇస్ 3-part మూవీ అంట. గుర్తుపట్టలేదా రా? వాడితో ఉంటాడు రా, వాడి టెరియన్ ల్యాండెస్టర్ తో ఉంటాడు. యా, ఫైత్ రసల్ ఇస్ డూయింగ్, టామ్ క్రూజ్ ఇస్ డూయింగ్ అని ఇద్దరు ముగ్గురు పెద్ద ప్లేయర్. గాడ్ ఫాదర్ కి ఇఫ్ సల్మాన్ ఖాన్ బదులు రామ్ చరణ్ ఉంటే ఈ సీక్వెన్స్ లో ఇప్పుడు గాడ్ ఫాదర్ 2 చేస్తే ఆ వాయిస్ ఓవర్ది. హ్యాపీ వెల్కమ్ టు మై ఛానల్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను ఇంకా నా ఫ్రెండ్ శాండీ విల్ చిట్ చాట్ అబౌట్ ద మూవీ. Hey guys. హాయ్ హాయ్. విల్ చిట్ చాట్ అబౌట్ ద మూవీ లూసిఫర్ టు ఎంపురాన్. లెట్స్ స్టార్ట్. యా, తెలుగులో వచ్చింది చూడు, నిన్ననో ఈరోజు తెలుగులో వచ్చింది. దిల్ రాజు రిలీజ్ చేసిందా ఇదేలే? దిల్ రాజువా? ఇలా దిల్ రాజు అలా పెద్ద పెద్దవని భలే పడతాడు రా, ఇలా ఎతికి మంచి. అదే. సో గైస్, ఫస్ట్ లూసిఫర్ 2 ట్రైలర్ చూసే ముందు ఒక చిన్న రీక్యాప్. లూసిఫర్ 1 ట్రైలర్ చూద్దాం. This is the world's biggest comedy bit. It's called Indian politics. ఏంది నెక్స్ట్? అరే, ఇది రిలీజ్ అయినప్పుడు హైయెస్ట్ గ్రోసర్ ఆఫ్ మలయాళం ఇండస్ట్రీయో ఏదోరా. మోహన్ లాల్ బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఆల్ ఓవర్ ఇండియా రికార్డ్స్ బ్రేక్ అయితే కేరళలో Yeah. మాత్రం హిడెన్ బ్రేక్. లైక్ మొత్తం 45 years ఇండస్ట్రీ మోహన్ లాల్ది, అండ్ మీ కుడెంట్ టచ్ ఇట్. ఇంకా ఆ రికార్డ్ బ్రేక్ చేసేది ఎవరు రాలేదు అసలు. డిఫరెంట్ క్రేజ్. ట్రైలర్ 2 పెట్టు. నా బిడ్డలు కాదు, నన్ను ఫాలో అయింది. నన్ను ఫాలో అయిన వాళ్ళెవరో వాళ్లే నా బిడ్డలు. పీకే రామదాస్ గారు మిగిల్చి వెళ్ళిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని బేసిక్గా రీక్యాప్ ఇస్తున్నాడు వీడు. ట్రైలర్ 2లో కూడా, అంటే ఎంపురాన్ 2 ట్రైలర్లో కూడా ఫస్ట్ పార్ట్ ఏంటి, లైక్ హిస్ ఫాదర్ విల్ డై, ద మెయిన్ పొలిటీషియన్ విల్ డై, పీకేఆర్ విల్ డై, అండ్ హూ ఇస్ ట్రైంగ్ టు టేక్ ఓవర్ ఇట్, ఎవరు లాక్కుందాం అనుకుంటున్నారు సీట్స్. నా ముందు నుంచొని ఎదిరించిన శత్రువుడు కాదు. కేరళలో కపట నాటకం వాడుతున్న వారందరూ నిర్ఘంతపోయే ఒక వార్తని మనం వెంటనే వింటాం. और राजनीति एक धंधा है हमारे देश में. అది వచ్చేది సామాన్యుడు కాదు. మనుషులు చూసావా క్యారెక్టర్స్ గురించి? నార్మల్గా అసలు సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నారు, కానీ పార్ట్ 2లో కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యారు. టూ మెనీ న్యూ క్యారెక్టర్స్ యాడ్ అయ్యారు. అదే. అండ్ హిందీ బెల్ట్ వచ్చింది. హిందీ బెల్ట్ వచ్చింది. అండ్ మలయాళంలో కూడా స్టార్స్ రా, Yeah. మలయాళం స్టార్స్ వేరే వాళ్ళు యాడ్ అయ్యారు. అండ్ ఐ ఫీల్ స్టోరీ సేమ్ వన్లా ఉండాలిరా. అంటే మోహన్ లాల్ డజంట్ హ్యావ్ మోర్ స్క్రీన్ టైమ్, హీస్ ఆల్ ఓవర్ ద అంతే. మూవీ, కానీ స్క్రీన్ టైం 3 hours మూవీలో ఓన్లీ 45 minutes. మోహన్ లాల్ ప్రెసెన్స్ ఉంటుంది కానీ బట్ ఎక్కడ కనిపించడు. ఇన్ని ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద మూవీ వి కెన్ ఫీల్ హిమ్ అన్నమాట. ఇన్ని క్యారెక్టర్స్ పెట్టుకున్నారు, అండ్ ఎవరు క్లోజ్ చేయరు. ఎవరు ఎంత చేయాలో అంత చేసి వెళ్ళిపోతారు మూవీలో. ప్రాణాల కంటే ఏ రక్త సంబంధానికైనా విలువ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ये दया दिखाने के लायक ही नहीं होते, बट शुरू से वो एक ही नाम से डरते थे. ఈ డ్రగ్ కార్టల్స్, జిహాదీ గ్రూప్స్, వీళ్ళందరూ జనరలీ కేఏకి వ్యతిరేకులే. స్టీఫెన్, వేర్ ఇస్ హి నౌ? Ma'am, you are going live. 5, 4, 3. వచ్చే ముందు ఎన్ని కంట్రీస్ రా బాబు. అండ్ ఇంకోటి చూసావా, ఎవరు సలార్లో చిన్నోడు ఉంటాడు కదా పృథ్వీరాజ్కి, యా యా. దాన్ని వాడి దీంట్లో ఉన్నాడు. యూ సా హిమ్, ఆ ట్రక్ లో కూర్చున్నాడు. అదే ఒక్క నిమిషం ఆగి చూద్దాం. ప్లే చేయి. वो एक ही नाम से डरते थे. ఈ డ్రగ్ కార్టల్స్, జిహాదీ గ్రూప్స్. ఐ షా సమ్వేర్ దట్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ఉన్నాడు కదా, హీ రికమెండెడ్ ఇట్లా నీ క్యారెక్టర్, నీ చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడానికి హీస్ ద బెస్ట్ వన్, నెక్స్ట్ మూవీలో కూడా తీసుకో వీడిని అని చెప్తే, లైక్ సలార్ తర్వాత ఇదే కదా ఇప్పుడు నెక్స్ట్ పృథ్వీరాజ్ చేసిన డైరెక్షన్, హీ టుక్ హిమ్. లైక్ అలా ఎంకరేజ్మెంట్ ఇంపార్టెంట్ రా బాబు. వీళ్ళందరూ జనరలీ కేఏకి వ్యతిరేకులే. స్టీఫెన్, వేర్ ఇస్ హి నౌ? Ma'am, you are going live. 5,
उसकी आंखें सब देख रही है। పితాకి పుత్రునికి మధ్యలో వికసించిన చీకటి పువ్వు, చీకటి గ్రహాల ఎంబురా. 1 minute 30 seconds కి హీరో ఎంట్రీ రా. అది అంటే దీంట్లో కూడా మొత్తం వాడి గురించే మాట్లాడుతున్నాడు. వాడు వచ్చి రావాలి, వాడే చేయగలడు, వాడికే భయపడతారు. అదే స్లో ఎంట్రీ. ఏం చేయగలుగుతాడో ఏందో మరి అది. ఫస్ట్ పార్ట్ లో కూడా చూసావా, హీల్ సాల్వ్ ద ప్రాబ్లం, కానీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూపిలేదు. చిన్న గ్లిమ్స్ ఇచ్చి వదిలేసారు లాస్ట్ లో కంటిన్యూషన్. అండ్ యూ నో వాట్, ఏదో ఇంటర్వ్యూలో చూసాను, దిస్ ఇస్ 3-part మూవీ అంట. 3-part మూవీ అండ్ దిస్ ఇస్ సెకండ్ వన్. వాడు మమ్మీ చెప్పేసాడు డైరెక్ట్ గా, పృథ్వీరాజ్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్, ఇది తప్ప పార్ట్ 3 రాదు అని. దీనికే 6 years తీసుకున్నాడు, మరి దానికి ఎన్ని ఇయర్స్ తీసుకుంటాడు, మళ్ళీ టైం పడుతుంది ఫుల్. దేవుడికే మహిమా స్తోత్రము కలుగునగాక. జాన్వి తర్వాత ఈ లోకంలో నాకు రక్త సంబంధికులు అనేవాళ్ళు ఒకరే ఉన్నారండి. పూర్వం ఎప్పుడో కేరళ రాష్ట్రంలో జస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అతను. అతన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మనకు తెలియని ఏదో ఒకటి స్టీఫెన్ నెడుంపల్లి కథలో ఉంది. Face the world. ఈ మూవీలో వాట్ డూ ఎక్స్పెక్ట్ రా, ఏముంటది అంటే స్టోరీ ఏముంటారా అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది కదా, లాస్ట్ లో గ్లిమ్స్ ఇచ్చాడు కదా, నాకు తెలిసి అది మొత్తం చెప్తాడేమో. అంటే ఫ్లాష్ బ్యాక్ లో అసలు మోహన్లాల్ రేంజ్ ఏంటి, అసలు స్టీఫెన్ ఎవడు, ఎంత దూరం వెళ్ళాడు, ఇప్పుడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది నెక్స్ట్ వచ్చే పాలిటిక్స్ లో, పృథ్వీరాజ్ కి సంబంధం ఏంటి. అండ్ పృథ్వీరాజ్ ఈజ్ లైక్ యునో ఒక కమాండర్ ఆఫ్ ది ఫోర్సెస్ అనమాట, అంతే. మోహన్లాల్ రైట్ హ్యాండ్ టైప్ మోస్ట్లీ. పార్ట్ 2 దీంట్లో పాస్ట్ ఉంటుంది, లైక్ వాట్ వాజ్ మోహన్ లాల్, వాట్ డిడ్ హీ డూ, అంత స్టేటస్ అంత లెవెల్ ఎందుకు వెళ్ళాడు, అండ్ తర్వాత ప్రాబ్లమ్స్ గురించి కూడా, లైక్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. లైక్ పార్ట్ 1 ఇస్ ద మిడిల్ వన్, ఇది పాస్ట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. లూసిఫర్ 3 దేవుడికే, మరి అక్కడ ఏంటో చూసాక. ఇది చూసావా, ఈ యాక్టర్ చూసావా, ఇప్పుడే గుర్తొచ్చిందా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసావా నువ్వు? గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో సార్ బ్రౌన్ ఆఫ్ ది బ్లాక్ వాటర్ ఉంటాడు. అవునా? వాడు పీటర్ డింక్లెస్ ఉంటాడు, ఎవడవాడు పేరు మర్చిపోయాను నేను, బ్రౌన్. అరే ఇది చెప్తే గుర్తొచ్చింది, డైరెక్టర్ పృథ్వీరాజ్ అంట ఆల్మోస్ట్ ఆ కాస్టింగ్ మొత్తం అయిపోయింది. అండ్ ఫర్ అనదర్ ఇట్లాంటి కాస్టింగ్ కోసమేమో హీ టాక్ టు ఆల్మోస్ట్ 10 to 20 people ఫారెన్ యాక్టర్స్ ని. అండ్ హీ హ్యాడ్ జూమ్ కాల్స్ అయ్యాయి అందరితో. అంటే దే యాక్సెప్టెడ్ ఫర్ ఎ జూమ్ కాల్. స్టోరీ విని వీడు ఏం చెప్దాం అనుకుంటున్నాడో నచ్చి జూమ్ కాల్స్ అయ్యాయంట. అండ్ యాక్ట్ చేసిన వాళ్ళు కూడా విత్ మినిమం బడ్జెట్. అంటే హీ ఓపెన్లీ సెడ్ మొత్తం బడ్జెట్ మీద, మేకింగ్ మీద పెట్టాలి నేను, నాట్ ఆన్ అంటే 100 crores పెడితే 80 crores రెమ్యునరేషన్కి 20 crores మేకింగ్ కాదు, ఇట్ షుడ్ బి ఆపోజిట్. మోహన్ లాల్ ఇంకా పృథ్వీరాజ్ డింట్ టుక్ ఎ పెన్నీ వాళ్ళ ప్రొడక్షన్. మేబీ షేర్స్ లో తీసుకొని ఉంటారు, మనీ ఇంపార్టెంట్ గా, మేకింగ్ లో దే టుక్ నన్ అంట. దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్ని కాక ఇంకెవరిని సహాయం అడగను. Because the enemy of an enemy is a friend. గుర్తుపడలేదా యాక్టర్ ని? ఇంకా ఇంకెవరిని సహాయం అడగను. Because the enemy of an enemy. గుర్తుపడలేదారా? వాడితో ఉంటాడు రా, వాడి టిరియన్ లానిస్టర్ తో ఉంటాడు. ఓకే, టిరియన్ లానిస్టర్ ని కాపాడుతాడు, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఎక్కడ చూసాను అనుకున్నాను నేను. ఎలా కన్విన్స్ చేస్తారా బాబు, అంటే ఎంత స్కేల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళు ఎక్కడికి లెవెల్ మారిపోతుంది రా నాయన ఇండస్ట్రీ. Is a friend. Zaid Masood. We have to end this war. ఓకే, సే వాట్ వుడ్ బి ద రిలేషన్ ఏంటి అసలు మోహన్ లాల్ కి పృథ్వీరాజ్ కి? వై హీ సో లాయల్ టు మోహన్ లాల్? పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఎందుకు లాయల్ ఉన్నాడు? ఎనీ గెసెస్? ఐ డోంట్ నో. మేము మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు నేనేం చెప్పాను, మేబీ దే వర్ వర్కింగ్ టుగెదర్. అంటే ఒక ఏదో మిషన్ కి, ఏంటి ఆర్మీయా, ఐ డోంట్ నో, ప్రైవేట్ ఆర్మీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్,
సో మోహన్ లాల్ విల్ హెల్ప్ హిమ్ ఇన్ సమ్ వే. అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, వీడి దేవుడు, మన సీనియర్, వి షుడ్ రెస్పెక్ట్ హిమ్. అంత గొప్ప పని చేసినందుకు, ఆ గొప్ప పని ఏంటో తెలియదు, మేబీ ఇట్ విల్ రివీల్ అవుట్. అది చేసినందుకు పృథ్వీరాజ్ విల్ బి సో లాయల్, అన్న నువ్వు ఎప్పుడు ఏం చెప్తే అది చేస్తా అని. కానీ మై ఫ్రెండ్ వాజ్ లైక్, వీళ్ళిద్దరు డిఫరెంట్ పార్టీస్ లో ఉంటారు, దే విల్ బి ఎనిమీస్, లేటర్ సంథింగ్ విల్ లీడ్ దెమ్ టు బి వన్. అక్కడ ఒక సలా స్టోరీ రాశాడా? అక్కడ సలా స్టోరీ రాసేసాడు. నాకు అంత ఏం ఉండదేమో, మేబీ ఒక ఆల్రెడీ మోహన్ లాల్ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి వాడి యొక్క నమ్మకస్తుడు టైప్ ఉంటాడని సంథింగ్. ఫ్రెండ్స్ అయితే మరి అన్న మరి పృథ్వీరాజ్ కూడా హీస్ నాట్ దట్ పర్సన్, ఎక్కువ తీసేసుకోడరా, ఎంత కావాలో అంత రోల్ ఇచ్చుకుంటాడు స్టోరీ నీడెడ్ అయితేనే. ఐ థింక్ 3 మూవీ డైరెక్టర్ చేశాడు. ఒకటి లూసిఫర్, ఇది లూసిఫర్ 2, ఒకటి బ్రో డాడీ అనుకుంటా, కామెడీ మూవీ. బ్రో డాడీ కామెడీ మూవీ, మోహన్ లాల్ పృథ్వీరాజే ఉంటారు దాంట్లో కూడా. అవునవును, నేను చూద్దాం అనుకున్నా, వాచ్ లిస్ట్ లో ఉంది. సో స్టీఫెన్, ఈడెవడై ఉంటాడు? we have to end this war. టొవినో థామస్ మరి ఎవరు? థామస్ కాదు, కానీ ఇంకోడు ట్రైలర్ మధ్యలో ఒక బ్లాక్ డ్రాగ్, ఒక సూట్ వేసుకొని డ్రాగన్ ది టాటూతో వచ్చాడు. అంటే వాడు కూడా క్యారెక్టర్ కూడా తెలియదు, మేబీ స్పెషల్ ఈ కార్టెల్లో అయి ఉంటాడు. కానీ అంటే కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేయరు కదా సస్పెన్స్ కి. మార్నింగ్ అదే ఏమైంది, దే ఇంటర్వ్యూలో దే ఆస్క్డ్ హిమ్, ఫహద్ ఫాసిల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు కదా అంటే, అంటే యా ఫహద్ ఫాసిల్ ఈస్ డూయింగ్, టామ్ క్రూజ్ ఈస్ డూయింగ్ అని ఇద్దరు ముగ్గురు పెద్ద ప్లేయర్ చెప్పాడు ఫన్నీగా. నో వన్స్ డూయింగ్, అది అంత బడ్జెట్ లేదు మా దగ్గర. సో స్టీఫెన్, కమ్ బ్యాక్, సేవ్ యువర్ ల్యాండ్, సేవ్ God's own country. నీకు ఆ జర్నలిస్ట్ గుర్తున్నాడా వాడు? ఫస్ట్ పార్ట్ లో ఇట్ వాజ్ సో క్రూషియల్, అంటే అందరికి చెప్పడానికి స్టీఫన్ ఏంటి, స్టీఫన్ అది, స్టీఫన్ ఇది అని చెప్పడానికి వాళ్ళు వాకప్ చేసి పెడతారు టు వర్క్ ఆన్. అంటే వాడిది కూడా ఎక్కువ రివీల్ చేయలేదు, వై ఈజ్ ఈ డూయింగ్, వాట్ ఈజ్ ఈ డూయింగ్ అనడానికి వాడిది కూడా ఎక్కువ రివీల్ చేయకుండా పెట్టారు. అండ్ ఆ ఫేస్ షాట్స్ కూడా సేమ్ ఉన్నాయరా, మనం ఇందాక ట్రైలర్ చూసాం కదా, ఎండింగ్ సేమ్ ట్రైలర్ షాట్స్ పెట్టారు. పెద్ద ఫైట్ ఉండబోతుంది అయితే. కానీ మోహన్ లాల్ పృథ్వీరాజ్ పక్క పక్కన వెళ్తున్నారు అంటే ఐ థింక్ అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ మంచి గట్టిగా ఉంటది. ఆల్రెడీ మీమ్స్ లో రా, ఒకవేళ ప్రాపర్ గా గాడ్ ఫాదర్ కి ఇఫ్ సల్మాన్ ఖాన్ బదులు రామ్ చరణ్ ఉంటే, ఈ సీక్వెన్స్ లో ఇప్పుడు గాడ్ ఫాదర్ 2 చేస్తే ఇలాంటి సీన్స్ పడినప్పుడు పక్కన పక్కన, అది వెన్ దే ఆర్ వాకింగ్, వెన్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఈచ్ అదర్, క్రేజీ ఉండేది చిరంజీవి అండ్ రామ్ చరణ్ ది. ఇంకో ఆచార్య అవ్వకపోయి ఉంటే సరిపోతుంది రా, వద్దులేరా దాని గురించి, నైట్ మేర్ రా బాబు. But answer this one question. Who are you really? Lucifer. ఆ వాయిస్ ఓవర్ది గెస్ చేసావా, హూ ఆర్ యూ రియలీ అనేది? లే, ఎవరిది? పృథ్వీరాజ్. అండ్ అదే డౌట్ నాకు, పృథ్వీరాజ్ వైడ్, పృథ్వీరాజ్ తెలుగుదిరా, పృథ్వీరాజ్ డిఫరెంట్ వాయిస్ ఉంది కదా. మళ్ళీ విను, ఆ జర్నలిస్ట్ అనుకున్నాను కానీ ఇట్ వాజ్ పృథ్వీరాజ్. But answer this one question. Who are you really? Lucifer. ఫ్లాష్ బ్యాక్ అలవకు ముందు నాకు కలిసారు అసలు ఎలా అంత లాయల్గా ఉండేవాడు, వై డిడ్ హి ఆస్క్ దట్ క్వశ్చన్? అంటే ఏదన్నా జరిగితేనే కదా అడిగేది, ఏదో తెలుసుకోవడానికి,
అడుగుతాడు అలాంటి క్వశ్చన్ అడిగితే. టీజర్ ఎండ్ అయిపోయింది. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగు. ఐ లాస్ట్ యూ వన్. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? అంటే నీకేం కనపడదు ట్రైలర్లో పార్ట్ 1 నుండి డిఫరెన్స్ పార్ట్ 2కి? ఐ థింక్ పార్ట్ 2లో ఎక్కువ వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు మోహన్లాల్ రేంజ్ ఏంటి, అసలు స్టీఫెన్ అంటున్నారు కానీ స్టీఫెన్ వస్తాడు చేస్తాడు ప్రతిదీ అంటున్నారు కానీ స్టీఫెన్ పవర్ ఏంటి, అసలు స్టీఫెన్ కి అంత పవర్ ఎలాగ వచ్చింది అని ఐ థింక్ దే విల్ డీప్ డైవ్ ఇంటూ రూట్స్ దట్ ఆస్పెక్ట్. డ్రగ్స్ అంటున్నాడు, ఎక్కడెక్కడి నుంచి అంటున్నాడు, ఇంటర్నేషనల్ ఆల్క్యురేసి అంటున్నాడు, ఏంటి అసలు సంగతి అసలు. ఐ థింక్ అది ఓన్లీ కేరళలో ఒక మూల నుండే, లైక్ మేబీ ముంబైకి వెళ్ళినట్టుంది ఏదో, కానీ ఇప్పుడైతే మొత్తం ఆల్ ఇంటర్నేషనల్ అయింది. 4-5 కంట్రీలు చూపించాడు, లండన్ అంటే టర్కీ అంటే నచ్చింది చెప్పాడు. స్కేల్ ఎంత పెరిగిందిరా నాయన, బడ్జెట్ స్కేల్ అంతే 6 years. ఇవన్నిట్లో వాట్ ఐ లైక్ ద మోస్ట్ అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, ఇవన్నీ పృథ్వీరాజ్ మీద వదిలేద్దాం కానీ మోహన్ లాల్ లుక్స్ రా, ఆ గ్రే లుక్ లో మంచి ఆ బ్లేజర్లు వేసుకొని, నేను ఆ పార్ట్ 1లో కంటిన్యూషన్ ఇచ్చినప్పుడే ఫిదా అయిపోయా అసలు. అంటే మన మొత్తం లుంగి కట్టుకొని వైట్ టీ షర్ట్ వేసుకొని ఉండేటోడు, బ్లేజరు, చాపర్ దిగి కారుతాడు, మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్, లైక్ గూఢచారి 118 లాగా అసలు సాలిడ్ ఉండే మంచి. ఏం డిసప్పాయింట్ చెయ్యదు కానీ ప్రాపర్ హిట్ అయితే నైస్. చిన్న ఫ్యాక్టర్ ఉంటది కదా, అంటే ఆడియన్స్ ప్రెసెంట్ ఎక్కువ పాన్ ఇండియా ఆడియన్స్ రావడానికి ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటారేమో అని చిన్న అదే అక్కడ, లైక్ హిందీ వాళ్ళని పెట్టడం, బాలీవుడ్ లాగడం, అన్నెసరీ ఎలివేషన్స్ మేబీ కొన్ని దగ్గర, కానీ వర్కౌట్ అవుతాయి లేరా. అంటే మనకి ఆ యాక్టర్లు తెలీదు, లేడీ యాక్టర్స్ హూ ఆర్ స్పీకింగ్ ఇన్ హిందీ నాకు తెలీదు ఆమె ఎవరో, కానీ మేబీ షీ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఓన్లీ. అలా this is a small chit chat we had on Empuran 2, that is Lucifer 2. We'll come back to you with another great video. Bye. Take care. Bye guys, see you. Love you people. Yeah.